అనంతపురం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుని తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నిద్రిస్తున్న వ్యక్తిని వేట కొడవలతో నరికి చంపాడు. గోరంట్ల మండలం రాజు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్యతో చంద్రశేఖర్కు వివాహేతర సంబంధం ఉందని నాగరాజుకు అనుమానం వచ్చింది. దీంతో కొడవలితో నిందితుడు నరికి చంపాడు. వ్యక్తిని మంచంపై రక్తపు మడుగులో మృతుడు చంద్రశేఖర్ పడి ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో నిందితుడు నాగరాజు లొంగిపోయాడు. దానికి సంబంధించిన వార్త చూస్తున్నాం. మంచంపై రక్తపు మడుగులో చంద్రశేఖర్ పడిపోవడంతో ఒకసారిగా స్థానికంగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. పోలీస్ స్టేషన్లో తర్వాత నాగరాజు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉన్నట్టుగా అతనికి అనుమానాలున్నాయి. దీంతో కొడవలితో నిందితుడు చంద్రశేఖర్ను నరికి చంపినట్టుగా తెలుస్తోంది. గోరంట్ల మండలం రాజీవ్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిని వేట కొడవలితో నరికి చంపాడు. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని అనుమానం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. దీంతో అనంతపురం జిల్లాలో ఈ దారుణ హత్య కలకలం రేపింది. అనంతపురం జిల్లాలో దారుణ హత్య చోటు చేసుకుంది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో చంద్రశేఖర్ అనే వ్యక్తిని నాగరాజు అనే వ్యక్తి వేట కొడవలతో దారుణంగా నరికి చంపాడు. గోరంట్ల మండలం రాజు కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న సమయంలో అతనిపై దాడి చేసి కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి యోగానంద్ జైన్ అవుతున్నారు. యోగానంద్, గోరంట్ల మండలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కేవలం అనుమానంతోనే ఈ పని చేశాడా, లేక దీనికి సంబంధించి పూర్తి వివరాల గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? గోరంట మండలం రాజీవ్ కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న మంచం మీద నిద్రిస్తున్న ఒక పంచాయతీ వర్కర్ చంద్రశేఖర్ అలియాస్ చంద్రాను అయితే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటుందన్న కారణంతో మరో వ్యక్తి ఏదైతే నాగరాజ్ అనే వ్యక్తి అత్యంత దారుణంగా చెప్పేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అయితే దీనికి ముఖ్య కారణంగా చూసుకుంటే గత కొంతకాలంగా కూడా తన భార్యతో అక్రమ సంబంధం ఉంది అన్న అనుమానం పెంచుకున్నాడు. అనేక మార్లు చంద్రశేఖర్ ని హెచ్చరించాలని తెలుస్తుంది. అయితే చంద్రశేఖర్ మాట వినకపోవడంతో సిపి బేసారిన నాగరాజు ఒకసారి కూడా ఇవాళ సాయంత్రం సమయంలో ఇంట్లో మదం మీద నిర్దిస్తున్న సమయంలో వేటకొడి వెళ్ళి తీసుకొచ్చి నరికి పారిపోతున్నాడు. అప్పటికే కొంతమంది స్థానికులు వెంబడించప్పటికీ అతను ఎక్కడ ఎవరికి చిక్కకుండా తప్పించుకోబడి తెలుస్తుంది. అయితే అతను నేరుగా స్టేషన్ లోకి వెళ్ళి ఖర్చుతో సహా గోరంట కేసులు తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రామదాస్. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ యోగానంద్. సో అనంతపురం జిల్లాలో జరిగింది ఈ దారుణ ఘటన. తన భార్యతో చంద్రశేఖర్కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో నాగరాజు అనే వ్యక్తి అతి కిరాతకంగా అతని పడుకొని ఉన్న వ్యక్తిని నిద్రలోనే వేట కొడవలతో నరికి చంపినట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకొని విచారిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా స్థానికంగా భయాందోళనకు గురయ్యారు. నిద్రిస్తున్న వ్యక్తిని వేట కొడవలతో దారుణంగా హతమార్చాడు నాగరాజు. తర్వాత పోలీసులకు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. అయితే వివాహితర సంబంధం ఉందన్న అనుమానంతోనే చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నిజాలేంటి, అసలు వాస్తవాలు ఏంటనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుని ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే బాధితుని ఇంటికి వెళ్ళి పోలీసులు వివరాలు తెలుసుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఒకసారిగా ఈ ఘటనతో స్థానికులు కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రస్తుతం పోలీసులు అయితే లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కేవలం అనుమానంతోనే జరిగిందా ఈ ఘటన? గతంలో కూడా అతనికి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇద్దరి మధ్య ఏదైనా అఫైర్ కొనసాగిందా? దీనికి అతను ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా వినలేదా? వినకపోతేనే ఇలాంటి నేరానికి పాల్పడ్డా? ఏం జరిగిందన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మరోవైపు నాగరాజు భార్యను కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో తప్పేవరిది, అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు